చప్పట్లు కొట్టి పిలుస్తున్నారు, ఫేస్బుక్లో చప్పట్లు కొట్టి పిలుస్తున్నారు, యూట్యూబ్లో ఏ యాప్ కనబడితే ఆ యాప్లో పాపాన్ని చప్పట్లు కొట్టి పిలుస్తున్నారు యవనస్తులు. ఈ మాట అవునంటారా కాదంటారా? యవనస్తులు చెప్పాలి. ఏసేపు పాపాన్ని ఎత్తుకుంటే అల్లా, పాపం ఎత్తుకుంటే ఎవరి దగ్గరకు వచ్చింది? ఏసేపు దగ్గరకు వచ్చింది. అవునా కాదా? చెప్పాలి హర్ష, మీరు యవనస్తులు, అవునా కాదా? పాపం ఎత్తుక్కుంటా ఏసేపు దగ్గరకు వచ్చింది, కానీ ఏసేపు ఎత్తుక్కుంటా పాపాన్ని దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు యవనస్తులు ఏసేపు దగ్గరకు వచ్చింది, కానీ ఏసేపు ఎత్తుక్కుంటా పాపాన్ని దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు యవనస్తులు తల్లిదండ్రులు ఉన్న ఆ యవనస్తుడికి ఏసేపుకి బానిస బతుకుతున్నాడు. పోతీఫారు ఇంట్లో ఒక దాసుడిగా ఉన్నాడు. సరైన తిండి లేదు, సరైన వస్త్రత లేదు, సరైన స్వేచ్ఛ లేదు. ఇప్పుడున్న యవనస్తులకి సెల్ ఫోన్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, బండులు ఉన్నాయి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, విచ్చలవిడియైన జీవితం ఉంది, విస్తారమైన డబ్బు ఇస్తుంటే, వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమించిస్తుంటే ఈ ప్రేమను వాళ్ళు ఏం చేశారు అంటే పాపానికి మార్చుకొని పాపానికి దాసులైపోతున్నారు. పాపాన్ని మార్చుకొని ఎవరికి దాసులయ్యారు? ఎందుకమ్మా ఇన్స్టాగ్రామ్ అంటే ఫాలోవర్స్ కోసం అంట. నిన్ను ఎవరు ఫాలో అవ్వాలి? నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుని దూతని వెంబడించాలి, దేవుని వాక్యాన్ని వెంబడించాలి, దేవుని మాటల్ని వెంబడించాలి.